పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అమెరికాకు దాసోహం చేస్తూ దేశంలో ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఇటు కూటమి ప్రభుత్వం కూడా సుమారు 56 రూపాయల పన్నులు వేసి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని ఫైర్ అయ్యారు. ట్రంప్ కోసం మోదీ కోసం ట్రంప్ అన్నట్లుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. జరిగిన నిరసన కార్యక్రమాన్ని పెరిగే ధరలకు హత్యే లేదా, పెరిగే ధరలకు హత్యే లేదా, ఏలేవాడికి బుద్ధే లేదా, తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను పెట్రోల్ డీజిల్ పాలనా వైఫల్యం కారణంగానే ఇవాళ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అప్పటికే పెట్రోలు లీటర్ 65 రూపాయలు, డీజిల్ లీటర్ 50 రూపాయలు ఉన్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ఆ రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ 65 రూపాయలు దాటకుండా మేము 35 రూపాయలకి పెట్రోల్, డీజిల్ లీటర్కి ఇప్పించామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు. అప్పుడు 25 పైసలు, 35 పైసలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితేనే పార్లమెంట్ కి ఎడ్ల బండితో వెళ్లి వాజ్పేయి గారు, సుష్మా స్వరాజ్ లాంటి నాయకులు వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి పెట్రోల్ లీటర్ ధర 65 రూపాయలు, ఈవేళ చూసుకుంటే 118 రూపాయలకి పెట్రోల్ ధర పెరిగింది. మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ అంతకన్నా తక్కువ ఉండాలి, లేకపోతే కనీసం 65 రూపాయలైనా కొనసాగి ఉండాలి. కానీ అంతకన్నా మించి ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన కేవలం వాహనాల వినియోగదారులు మాత్రమే కాకుండా ఈ రవాణా ఛార్జీలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీల భారం విపరీతంగా పెరిగి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి ప్రజల జీవనం దుర్భరంగా మారుతుంది. అంతేకాకుండా మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాలు చమురుకు సంబంధించి రష్యా, ఇరాన్ దేశాలు. ఇవాళ రష్యా నుంచి, ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం ఇవాళ అమెరికా యొక్క చెప్పు చేతల్లో, ట్రంప్ యొక్క చెప్పు చేతల్లో ఇవాళ ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దిగజారు కారణంగా పాలనా వైఫల్యం